హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. 7437 తెలంగాణ పోలీస్ సర్వీసెస్ సంబంధించినటువంటి కొత్త ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇందులో మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్, అదే రకంగా ఫీజు వివరాలు అనేటువంటి తెలపడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్లుగా, సెప్టెంబర్ 9వ తారీఖు తోటి ఎండ్ అవుతుంది అన్నట్లుగా ఇక్కడ మనకి వేయడం జరిగిందనమాట అండి. చూడండి, పోలీస్ రిక్రూట్మెంట్ 2026 ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 19th August to 9th September అని చెప్పేసి మనకి డెడ్లైన్ అనేటువంటిది ఇక్కడ మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 19వ తారీఖున పొద్దున 8 గంటలకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. 9వ తారీఖు అంటే లాస్ట్ డేట్న 5 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవుతుంది అన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక వీరి ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఎంత ఇచ్చారు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ, అలాగనే ఎస్ఏఆర్ సిపిఎల్, అదే రకంగా ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ డిపార్ట్మెంట్, ప్రిజన్ డిపార్ట్మెంట్, జైలర్ మెన్, అలా డిప్యూటీ జైలర్ మెన్, ఉమెన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 750 రూపాయలు అనేటువంటిది SC/ST వారికి ఇవ్వడం జరిగింది అనమాట. అదర్స్ చూసుకున్నట్లయితే కనుక 1500 అనేటువంటిది క్యాష్ అనేటువంటిది ఫీజు అనేటువంటిది పే చేయాలన్నట్లుగా వేయడం జరిగింది అనమాట అండి. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ మనం చూపించారనమాట. ఎవరైతే ఈ SI పోస్టులకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి అప్లికేషన్ పార్ట్ 1 ఉంటుంది, తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. దాని తర్వాత అప్లికేషన్ పార్ట్ 2 ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంది, తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ అండ్ సెలెక్షన్ అనేటువంటిది ఉంటుంది అన్నట్లు ఇక్కడ మనకి వేయడం జరిగింది అనమాట అండి. ఇది SIకి సంబంధించి ఉంటుంది అనమాట. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లో చూసుకున్నట్లయితే FPBలో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి అప్లికేషన్ పార్ట్ 1 అనేటువంటిది ఉంటుంది, దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉండదు అనమాట అండి. సిమిలర్ ప్రొసీజర్ యాజ్ అబౌవ్ ద టెక్నికల్ టెస్ట్ అనమాట అండి. అంటే వీరికి ప్రిలిమినరీ టెస్ట్ కాకుండా వీరికి ఏదైతే టెక్నికల్ సంబంధించినటువంటిది ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని కండక్ట్ చేస్తారనమాట. వీరికి కూడా 750 రూపాయలు SC/ST వారికి, మిగతా వారికి 1500 రూపాయలు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇప్పుడు కానిస్టేబుల్ సంబంధించినటువంటి అనమాట అండి. కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కానిస్టేబుల్ సివిల్ AR, SAR CPL, SPF కానిస్టేబుల్, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగనే ప్రిజనర్ డిపార్ట్మెంట్లో వార్డర్ మేల్ ఫీమేల్ చూసుకున్నట్లయితే కనుక వీరికి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఆ తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, పార్ట్ 2 అప్లికేషన్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, రిజల్ట్స్ ప్రాసెసింగ్ ఉంటుంది అనమాట అండి. వీరికి ఫీజు వచ్చేసి 600 రూపాయలు ఉంటుంది. అలాగనే అదర్ దెన్ SC/ST వారికి చూసుకున్నట్లయితే కనుక 1200 ఉంటుంది అనమాట అండి. పోలీస్ డిపార్ట్మెంట్ PTO డ్రైవర్ చూసుకున్నట్లయితే కనుక వీరికి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ప్రిలిమినరీ టెస్ట్ ఏమీ ఉండదు, దానికి సంబంధించిన టెక్నికల్ డ్రైవింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. SC/ST వారికి 600 రూపాయలు, అదర్ దెన్ SC/ST 1200 రూపాయలు ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో PTO మెకానిక్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, సిమిలర్ అంటే టెక్నికల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది, 600 అనేటువంటిది. SC/ST వారికి 1200 అనేటువంటిది, అదర్ దెన్ SC/ST వారికి ఫీ పేమెంట్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఒకరికి కాకుండా ఇంకెక్కువ పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు 50 రూపీస్ అనేటువంటిది ఎక్స్ట్రాగా ఛార్జ్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎవ్రీ క్యాండిడేట్ ఫర్ ఇంకా ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే కనుక OBC వారు చూసుకున్నట్లయితే కనుక 100 రూపీస్, SC/ST వారు చూసుకున్నట్లయితే కనుక 50 రూపాయలు అనేటువంటిది పెంచుతున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అన్ని ఆన్లైన్ అప్లికేషన్ తోటి మీరు చేసుకోవాలి. అలాగనే మీరు గుర్తుపెట్టుకోండి, ఆధార్ యాప్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నటువంటి వారికి ఆధార్ యాప్ అనేటువంటిది ఉండాలి. ప్లే స్టోర్లో లేకపోతే యాపిల్ స్టోర్లో ఇది కంపల్సరీ ఉండాలి. ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ తోటి మీకు చేయించడం జరుగుతుంది అనమాట అండి. ఆధార్ అథెంటిఫికేషన్ తోటి చేస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మీకు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక వన్ టైం ఫర్ హోల్ అండ్ టు హ్యాండ్ ప్రాసెస్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేటువంటిది ఉంటుంది. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక 3 గంటలు ఉంటుంది అనమాట అండి. PC లెవెల్కి, SI లెవెల్ కూడా 3 లెవెల్స్ అనేటువంటిది ఉంటుంది, 3 అవర్స్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేటువంటి డ్రైవింగ్ వాళ్ళకి ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 3 అవర్స్ వచ్చేసి PC లెవెల్కి ఉంటుంది, 3 అవర్స్ ఇంక్లూడింగ్ 2 డిస్క్రిప్టివ్ పేపర్స్ అనేటువంటిది SI లెవెల్కి ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. బయోమెట్రిక్ అనేటువంటిది అన్ని మోడ్ ఆఫ్ దాంట్లో తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ ఎగ్జామ్ నుంచి వచ్చినటువంటి 7437 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా ఫీజు అనేటువంటిది
ఎట్లా ఉంటుంది అనేటువంటి వివరాలు ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పుకోకుండా ఈ వీడియో సంబంధించినటువంటి PDF అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని నుండి మీరు చూసుకుని మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.